ఆమె బాలీవుడ్ నటి. కాంటాలగా పాటతో ఫేమస్ అయింది. హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అభిమానులను సంపాదించుకుంది. అయితే జూన్ 27వ తేదీ రాత్రి ఉన్నపలంగా కార్డియాక్ అరెస్ట్కు గురై ప్రాణాలు విడిచింది. కాంటాలగా ఫేమ్ నటి షఫాలి జరివాల మృతి బాలీవుడ్ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. బాలీవుడ్ నటి చనిపోవడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఎలా చనిపోయింది? ఆమెను ఎవరైనా చంపేశారా? భర్త అసలు మంచోడా కాదా అనే డిస్కషన్ ఇప్పుడు నడుస్తోంది. అయితే షఫాలి జరివాల మృతి వెనుక అసలు కారణమేంటో డాక్టర్లు గుర్తించారు. ఆమె ఎలా చనిపోయిందో సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే ఆ విషయాలన్నీ బయటికి వచ్చినప్పటికీ ముంబై పోలీసులు మాత్రం ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆమె మృతికి గల కారణాలపై పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈమె ముందు గాయకుడు హర్మిత్ సింగ్ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి వాళ్ళిద్దరూ విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగిని వివాహమాడారు. మొదటి దాంపత్య జీవితంలో సఖ్యత కుదరని కారణంగా విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో గిట్టని వారు ఆమెపై హత్యకు ప్రయత్నించారా అనే డౌట్స్ మొదలయ్యాయి. కానీ ఆమెపై ఎలాంటి హత్యా ప్రయత్నం జరగలేదని తేలింది. అందంపై ఉన్న ఇష్టమే ఆమె ప్రాణం తీసిందని పలువురు అంటున్నారు. షఫాలి కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. అయితే శుక్రవారం ఉదయం ఇంట్లో పూజ కార్యక్రమాలు జరగడంతో ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని, ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్కు సంబంధించిన ఇంజెక్షన్లు తీసుకోవడంతో కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుందని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం రాత్రి షఫాలి అస్వస్థకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్ట్తో ఆమె చనిపోయినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు దాన్ని అంగీకరించలేదు. ఉదయం వరకు బాగా ఉన్న వ్యక్తి ఉన్నపళంగా ఎలా చనిపోతారని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 11:15 ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యుల అనుమానంతో ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందం కోసం తీసుకుంటున్న ట్రీట్మెంట్ వికటించి చనిపోయినట్లు ధృవీకరించారు డాక్టర్లు. ఈ విషయం అందంపై ఆశ పెంచుకొని ట్రీట్మెంట్ తీసుకునే వారికి కలవరపెడుతోంది.